ఏపీ రాజకీయాలు టీటీడీ గోశాల చుట్టూ తిరుగుతున్నాయి. గోవుల మరణంపై వైసీపీ కుటిల రాజకీయం చేస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే ఆ అవసరమే తమకు లేదంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఆవుల మృతిపై కూటమి నేతలు, టీటీడీ అధికారులు తలకు మాట చెప్తున్నారంటూ ఫైర్ అయ్యారు. టీటీడీ గోశాలలో గోవుల మరణంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. గోవులు చనిపోకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోందన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. వైసీపీ నేతలు గోవుల మరణంపై చెప్పిన లెక్కలు తప్పన్నారాయన. 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. దీంట్లో 15 గోవులు యావరేజ్గా చనిపోతుంది. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈసారి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఈ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము. టీటీడీ గోశాలలో గోవుల మరణంపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఏఐ ఫోటోలతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండు లేవు. ఏదైనా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో నాతో పెట్టుకో, పర్సనల్గా నేను వస్తా. గోవుల మృతిపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత గురుమూర్తి. టీటీడీ ఈవో 43 గోవులు చనిపోయాయంటుంటే అధికార పార్టీ నేతలు మరో సంఖ్య చెప్తున్నారని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. అధికార పార్టీ నేతలు పొంతనలేని సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. మేము రాజకీయ ప్రచారం కోసమని భగవంతుడిని వాడుకుంటున్నామా? అడుగు అడుగున దేవుణ్ణి వాడుకున్నది మీరు కాదా? చనిపోయినాయని ఈరోజు మీరే స్పష్టంగా చెప్తున్నారు కదా. మీరు చెప్తున్నటువంటి సంఖ్య కంటే ఎక్కువ చనిపోయినాయి అన్నదే ఇప్పటికీ కూడా నా మాట. నేను అక్కడ కూడా ఎక్కడ తగ్గటం లేదు. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ చనిపోయినాయి. రోజుకు 1500 లీటర్ల పాలు కొండకు వెళ్తున్నాయి శ్రీవారి నైవేద్యాలకు. అవి 500కు దిగజారిపోయినాయి. ఎందుకు దిగజారినాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడా? అధికారంలో ఉన్నప్పుడు టీటీడీని అపవిత్రం చేసిన వైసీపీ నేతలు ఆవుల మృతిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు సీఎం చంద్రబాబు. గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ల పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు తిరుమలపై దొంగ ప్రేమ నటిస్తున్నారన్నారు చంద్రబాబు. వైసీపీ కుట్రలు భక్తులు తిప్పికొట్టాలన్నారాయన.